God, and it was accounted to him as righteousness. ఈ వాక్యంలోకి వెళ్ళక ముందు Before getting into the sermon, ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మనుషులకి బాధ అనేది చాలా త్వరగా వస్తుంది. ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ హర్ట్ ఇన్ ద హార్ట్. చాలా సులభంగానే ఆ బాధ అనేది వచ్చేస్తుంది మనుషులకి. దానికి కారణము చూస్తే ఫస్ట్ కారణం ఏమిటంటే ఎక్స్పెక్ట్ చేయడం. the first reason for people to get hurt is to fall into expectations. ఆ ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఏమిటంటే నాకు ఏ విధముగా ఇష్టమో, నా ఆలోచనకి ఏ విధముగా అయితే అది బాగుంటుందో ఆ విధముగానే మనుషులైనా పరిస్థితులైనా ఉండాలి. By expectations, we mean that whatever I desire, either people or the situations should be aligned to it. అది ఏ సంగతి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ మనుషుడైనా సరే కూడా నాకు నచ్చాలి, నా మనసుకు నచ్చాలి, నా ఆలోచనకు నచ్చాలి, నా చూపుకు నచ్చాలి, నా చేతికి నచ్చాలి, నా శరీరంకి నచ్చాలి. నా 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 అని ఎప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తానో అది జరగకపోతే బాధ వచ్చేస్తుంది వెంటనే. It is always like I should like it, I should desire it, it should be pleasing to my eyes. It is always I. For whatever desire I have, if it meets my expectations, then it is good for me. అబ్రహాము ధనికుడు, ఆయనకి గొప్ప ఆస్తి ఉన్నది. Abraham was very prosperous. ఆస్తి ఉంది, సంపద ఉంది. ఒకళ్ళ దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు, ఒకళ్ళ మాట వినవలసిన అవసరం లేదు. Abraham was so prosperous that he did not have to stretch out his hand for help towards someone. ఏది కావాలన్నా సరే దొరికే పరిస్థితి అయింది, ఎందుకంటే అంత సంపద ఆయన ఉంది. Whatever he needed or required, he had it with him. He was so prosperous. అటువంటి అబ్రహాంకి ఒకరోజు ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది. To that kind of personality or Abraham, there's one person who came and spoke with him one day. అంటే ఒక స్వరము వినిపించింది ఆయనకి. He heard a voice. ఆ స్వరము ఎవరిదో ఆయనకి తెలియదు, ఇంతకు ముందు వినలేదు, ఆ వ్యక్తిని ఎప్పుడు చూడడం లేదు కూడా. So the voice which Abraham heard, that was very new to him. He did not hear that voice earlier. ఎవరు మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో ఏమీ తెలియదు ఆయనకి. It was so new that he could not determine who it was and why the voice was speaking to him. ఆ స్వరము ఆయన విన్న తర్వాత, After listening to that voice, అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలుసు. ఒకసారి మళ్ళీ చదువుతాము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి. we know what happened after Abraham listened to that voice. We'll just read it once. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. Genesis chapter 12 verse 1. The Lord had said to Abram, leave your native country, your relatives and your father's family, and go to the land that I will show you. సో ఫస్ట్ ఆయన పలికింది, ఆయన విన్న స్వరం ఏమంటున్నారంటే, నీకేదైతే ఉందో నువ్వు వదిలేసే. So the first thing or the instruction which Abraham received from the voice was, leave your native country, your relatives and your father's family. నీ ఇంటిలో ఉన్నవారిని కానీ, నీకున్న దానిని కానీ, నీ బంధువులను కానీ, ఏమున్నా సరే కూడా అన్నీ అలా వదిలేసి నువ్వు నేను బయలుదేరి వచ్చేసే అన్నారు. So it said, whatever you have or whatever you possess, leave it and just come out. ఆ తర్వాత నేను నీకు ఎక్కడికైతే చూపిస్తానో అక్కడికి నువ్వు వెళ్ళు అన్నారు. And then go to the place which I will show you. ఉన్న పొలంగా వదిలేసే, సమస్తము వదిలేసే, నేను ఎక్కడికైతే చూపిస్తానో అక్కడికి వెళ్ళు అని ఒక స్వరము అబ్రహాంకి వినిపించింది. So the voice just abruptly said to Abraham, just leave whatever you have, all these possessions, and just go to the place which I will show you. సో మొదటగా మనకి కానీ ఎవరైనా సరే ఆయనకు ఒక స్వరం వినిపించింది, మనకి బహుశా మనకు తెలిసిన వాళ్ళే మనకు చెప్తారు. So to Abraham, he listened to a voice. To us,
it might be like someone whom we know might speak to us in this way. సో ఆ స్వరము వినిపించేటప్పుడు అది యెహోవా అని ఆయనకు తెలియదు, ఆయన చూడలేదు, ఆయన గురించి వినలేదు. So when Abraham listened to that voice, he did not know that it was Jehovah God. He did not see him, or nor did he know him before. నేను చెప్పిన ప్లేస్కి నువ్వు వెళ్ళిపో అన్నారు, కానీ ఎందుకు వెళ్ళాలి, ఆ ప్లేస్ ఎక్కడ, ఎలాగెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎంతకాలం పడుతుంది, ఎలా ఏమీ కూడా తెలియదు ఆయనకి. So further instructions were not given by the Lord to Abraham as to what will happen to in the place where Abraham has to go, where that place is, how it will be. వెళ్ళిన తర్వాత అక్కడికి ఏమవుతుందో తెలియదు, కష్టం ఉంటుందా, బాధ ఉంటుందా, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందో, అక్కడే ఉండాలా, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి ఇక్కడికి వచ్చా, అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోలా, ఏమీ కూడా ఆయనకి తెలియదు. So nothing further was told to Abraham as to how long he has to stay there, what all events will happen there, etc. సాధారణంగా మనుషులు మనకి ఎవరైనా సరే ఇలాగ ఒకటి సలహా ఇచ్చినప్పుడు, Normally when someone comes and advises us in such way, మొదటగా వచ్చే ఆలోచన ఏమిటంటే, first thing that comes to our mind is, ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలాగా అనే ప్రశ్నలు వస్తాయి మనకి. we'll have certain questions like why, where, when. ఎందుకు చేయాలి, ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలా, ఇప్పుడే చేయాలా, నేను ఒక్కనే వెళ్ళాలా, కుటుంబాన్ని తీసుకువెళ్ళొచ్చా, ఇలాగ ఎన్నో డౌట్స్ మైండ్లో వెళ్తూనే ఉంటాయి. So many doubts will crop up in our mind saying, why should I go? Should I go now? Should I go along with my family? Or where that place is? Or what will happen in the future? All these questions will come to our mind. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఎలాగ నీతిగా ఎంచబడిన అనేదే మనం చూస్తున్నాం ఇప్పుడు. Abraham believed in God and it was accounted to him as righteousness. Now we will see how it was accounted to him as righteousness. ఈ వాక్యం మనం వింటూనే ఉన్నాం. We have been listening to this word before. అబ్రహాము విన్నాడు, నీతిగా ఎంచబడింది, అబ్రహాము విన్నాడు, నీతిగా ఎంచబడింది అని చెప్పి. కానీ ఏమి విన్నాడు, ఏమి లేకుండా, మైండ్లో ఏమీ లేకుండా ఎలాగ విన్నాడు, అది ఆయనకి నీతిగా ఎలాగ ఎంచబడింది అని నాకు తెలిస్తే, ఆ జీవితం నుంచి నేను నేర్చుకొని ఆ అబ్రహాం అనే చోట నా పేరు నేను పెట్టుకోవాలి. So we listened to this word before, but if we see how he believed and how we just followed, then in place of Abraham, we place ourselves, then we'll come to an understanding. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, ఆ తర్వాత నాలుగోది నా పేరు పెట్టుకొని నేను చెప్పగలిగి ఉండాలి, నా పేరు దేవుడు అని చెప్పేసి. So I should be able to say that God of Abraham, God of Isaac, God of Jacob, and then in the fourth, what I should be able to mention is keeping my place over there and say, my God. మనకి ఎన్నిసార్లు దేవుడు ఆయన మనుషుల ద్వారా, ఆయన ప్రవక్త ద్వారా, ఆయన యాజకుల ద్వారా ఎన్నిసార్లు మనకి ఎన్ని విధాలుగా సలహాలు ఇచ్చుంటారు. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్పి ఎన్నిసార్లు సలహా ఇచ్చుంటారు. ఎన్నిసార్లు మనకి ఆలోచన వచ్చుంటుంది, ఇది ఎందుకు ఇలాగా, అది ఎందుకు అలాగ, ఇలాగ చేస్తే ఎలా ఏమవుతుంది, అలాగ చేస్తే ఏమవుతుంది అని ఎన్నిసార్లు మనకు ఆలోచన వచ్చుంటుంది. So even though God had instructed to us as to what we should do, what we should not be doing, so many times we would also have had questions or doubts in our minds, why I should be doing it, should I do it now, and how I should do it. So many questions we would have had. ఈ సందేహాలు వచ్చాయంటే దాని అర్థం ఏమిటంటే, దేవుడు నాకు ఒక మాట చెప్తున్నప్పుడు, నువ్వు ఇలాగ చెయ్యు అంటున్నప్పుడు నేనేం చేస్తున్నానంటే నా స్థితిని నేను ముందు పెడుతున్నాను. So what all this means is, if I am having doubts or questions when God's instruction is coming to me, then what I am doing exactly is placing my situation before God's word. అప్పుడు ఏమవుతుందంటే, దేవుడు చెప్పిన దానికి నా స్థితి నేను ముందు పెట్టేసరికి రెండు మ్యాచ్ కాదు. So what God says and I giving my importance to my own situation, then both does not match over there. అప్పుడు దేవుడు చెప్పింది నాకు కఠినంగా కనిపిస్తుంది, నా ఆలోచనకు వచ్చింది సులభంగా కనిపిస్తుంది. So what God says over there, or his instruction, would seem very tough for me to do, and my situation or my own understanding would seem very easy for me to follow. నా స్థితిని నేను ఎప్పుడైతే దేవుడు నాకు ఒకటి చెప్తున్నప్పుడు నా స్థితిని నేను ముందు పెడుతున్నానంటే దాని అర్థము
దేవుడు చెప్పింది నాకు నచ్చట్లేదు, నేను నిరాకరిస్తున్నాను, నాకు అనుగుణంగా అది లేదు కాబట్టి. So when God's instruction has come and I place my own understanding based situation over there, then it means that I am giving importance not to his instruction but to my own understanding. రెండో వచనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. Genesis 12 verse 2. I will make you into a great nation, I will bless you and make you famous, and you will be a blessing to others. అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక జన్మలుగా నువ్వు ఆశీర్వదించే వ్యక్తిగా నేను నిన్ను పెడతాను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇస్తున్నారు అక్కడ. So God was giving a promise to Abraham over there saying, I will make you into a great nation, I will bless you and make you famous. ఇక్కడ ఆలోచన చేయండి ఒకసారి. అబ్రహాము దేవుడు నువ్వు వచ్చే అని చెప్పి దేవుడు మాట్లాడినందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడా, లేకపోతే రెండో వచనంలో చెప్పినట్టుగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఆ ఆశీర్వాదం గురించి ఆయన అక్కడి నుంచి వచ్చేసాడా? So there are two things for us to ponder over here. Did Abraham go because God said to him so in the first verse, or is it according to the second verse where he has heard God's promise? మనుషులు ఆలోచన కూడా ఇలాగుంటుందని. అదేంటంటే ఫస్ట్ నేను వచ్చిన బాధ నుంచి నాకు బయటకు వచ్చేయాలి, నేను నాకున్న కష్టం నుంచి బయటకు వచ్చేయాలి, నాకు అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం నుంచి బయటకు వచ్చేయాలి. ఇవన్నీ జరిగితే దేవుని నమ్మడం అనేది సులభం అయిపోతుంది అనేసి. So even people's thinking is like that they should first come out of their problems, they should first come out of this their tough situations or the sickness they are undergoing, then they will come to an understanding. అంటే ఆశీర్వాదం కావాలి ముందు, So తర్వాత దేవుడు. first thing what they need is blessing and then follows God. ఈ లోకానికి అక్కడ ఉన్న అబ్రహాంకి నేను తేడా చూపిస్తున్నాను. అబ్రహాము ఆయన ఏమైతే చెప్పాడో ఆ మాటకి లోబడి ఆయన బయటకు వచ్చేయడం జరిగింది, కానీ ఆశీర్వాదములు ఆశించి రాలేదు. అప్పటికే ఆయన ధనవంతుడు, ఆయనకి కావలసిన సమస్తం ముందు ఆయనకి. So we are seeing a difference between the worldly people and Abraham's mindset. Abraham was so prosperous, that's why he did not come out looking at the blessings which were being promised to him. He came out because God said so. 4వ వచనం ఒకసారి చూద్దాం. అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అంతే, యెహోవా అబ్రహాంతో ఏమి చెప్పారో ఆ ప్రకారము అబ్రహాము చేసేసారట అంతే. So Abraham just did what God said. అంటే ఏదైతే దేవుడు ఆయనకి నీతిగా ఎంచి ఉన్నారో దానికి పునాదిగాన అబ్రహాం ఏమేశాడు? పునాది విధేయతని పునాదిగా వేసుకున్నాడు అక్కడ. So Abraham laid a foundation called obedience over there. అంటే నేను దేవుని దృష్టిలోని నీతిగా నేను ఎంచబడాలి అని అంటే నాకు ఫస్ట్ ఉండవలసిన క్వాలిటీయే విధేయత. ప్రతి విషయమందు ఆయన ఏమి చెప్పినా సరే కూడా ఎటువంటి ఆలోచన కానీ సందేహము లేకుండా ఆ విధేయతతో నేను ముందుకు వెళ్ళిపోతున్నానంటే దాని అర్థం ఏమిటంటే ఆ నీతి అనే మార్గంలో నేను ఉన్నాను, ఆ నీతిని నేను పొందుకొనడానికి విధేయత అనే ఒక పునాది నేను వేసుకోగలిగాను. Only when I am obedient to God, I will be accounted as righteous in his sight. ఎప్పుడైతే అబ్రహాము ఎంచుకున్నాడో ఆ మార్గము, అది అబ్రహాం గురించి చెప్పడం గురించి కాదు అక్కడ. ఈరోజు ఇది వాక్యం వింటున్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం అలా చేశాడు. ఏమని చేశాడు? విధేయత అనే పునాది వేసుకున్నాడు. ఆ పునాది మీద అతను డెవలప్ చేసుకుంటూ నీతిగా ఎంచబడి ఉన్నాడు. So Abraham laid a foundation called obedience and he built on it. He developed and grew on it so that he could be accounted as a righteous person in the sight of God. అదే విధంగా నువ్వు కూడా ఉండాలి అని చెప్పి దేవుడు ఈ వాక్యం నేను వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ ధ్యానిస్తున్నప్పుడు కానీ దేవుడు కూడా నాతో అదే మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా విధేయత అనే ఒక పునాదిగా నువ్వు వేసావంటే నీతి అనే మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను. అబ్రహాం ఎలాగైతే నన్ను నమ్మి ఆ నమ్మకాన్ని నేను అతనికి నీతిగా నేను పెట్టానో నీ జీవితంలో కూడా అంతే అని చెప్తున్నాడు. So God is saying to me today through this sermon that
I also have to lay the foundation of obedience so that God can lead me in a righteous way and account me as righteous in His sight. మనం ఆలోచన చేయాలండి, We have to think, అబ్రహాము జరిగింది నాకు జరగదా అని. whatever happened or whatever good happened with Abraham, will it not happen with me too? అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానము నాకు ఉన్నదని నేను తీసుకుంటా. So whatever promise Abraham received, I should also receive that from God. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానము నాకు కూడా కావాలని నేను అనుకుంటా. I should also desire, and I would also desire that whatever promise which Abraham received, I should also receive it. ఆ వాగ్దానము నేను కూడా పొందుకోవాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు కాబట్టి అబ్రహాము జీవితాన్ని నా ముందు పెడుతున్నాడు. It is God's desire that the same promise of blessing I should also receive. That's why Abraham placed God placed Abraham's life as an example in front of me. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందియున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ద ఫస్ట్ థింగ్ ఏం చేశారంటే అక్కడ అబ్రహాము లోబడి ఉన్నాడట. So we read in Hebrews 11:8 that first thing what Abraham did was he obeyed God. మొట్టమొదటిగా మన జీవితంలో కూడా మనం దేవుడి దగ్గరకు వచ్చామనంటే నేను చూపించవలసింది విధేయత మాత్రమే. The first thing which we have to show before God when we come to Him is obedience. ఆ విధేయత చూపిస్తేనే అబ్రహాం చూపించిన ఎటువంటి ఏదైతే విధేయత చూపించాడో అదే విధేయత నేను చూపించినంత అప్పుడు మాత్రమే నేను ఆత్మీయంగా నేను ఎదగగలుగుతాను. ఎటువంటి స్థితి వచ్చినా సరే అందులోంచి దేవుడు కూడా నన్ను బయటకు తీసుకొస్తారు. Only when I show the kind of obedience which Abraham showed, then I will also grow spiritually and also be able to handle any situation which comes before me. సో అబ్రహాము ఆ పిలుపు వచ్చినప్పుడు నువ్వు వచ్చేసే అని అన్నప్పుడు అతనికి 75 సంవత్సరములు. When Abraham received that calling, he was aged 75 years. ఆస్తిపరుడు అయినా సరే మాట విని స్వరంకి విధేయత చూపించి బయటకు వచ్చేసాడు. His status was that he was prosperous, but yet he humbled himself, listened to the voice of God, and he just came out. ఆయన వచ్చేసిన తర్వాత దేవుడు మరలా ఆయనకు ప్రత్యక్షమై ఏమన్నారు అనేది ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 7. After he came out, we'll look at how he saw God and then he listened to God's voice again. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనము. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. Genesis 12:7. Then the Lord appeared to Abraham and said, I will give this land to your descendants. And Abraham built an altar there and dedicated it to the Lord who had appeared to him. దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యి ఆ మాట చెప్పిన తర్వాత అబ్రహాము దేవునికి ప్రార్థన చేసి ఫస్ట్ స్టెప్ బయటకు వచ్చిన ఒక ప్లేస్కి వెళ్తారు. So when the Lord appeared to Abraham prayed to God and built an altar there and dedicated it to the Lord. బయటకు వచ్చేసిన తర్వాత ఆయన వెళ్ళిన మొట్టమొదట ఆ ప్రదేశంకి ఎక్కడికైతే వెళ్తారో ఆ ప్రదేశంలోని కరువు ఉంటుంది. So when Abraham moved to the place where God had told him to go, the first thing what he saw over there was famine. దేవుడు చెప్పారు, బయటకు వచ్చేసాడు, కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి కరువు ఉంది. Now God has shown a place, but when Abraham went there what he sees is famine. సరే కరువు ఉంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్తారు. So when he sees that there is a famine over there, then he moves ahead to Egypt. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా బాగుందా అని అంటే ఐగుప్తులోని ఏం చేస్తారంటే ఈయన భార్య అందంగా ఉంటుందని చెప్పేసి ఆ రాజు ఆమెని తీసుకెళ్ళిపోతారు. So when he moves ahead to Egypt, there he faces another situation. The king over there takes over Abraham's wife.
ఒక స్వరము విని విధేయత చూపించి బయటకు వచ్చేసిన తర్వాత ఆయనకి ఎదురయ్యేవి ఈ టెస్ట్లు, ఈ కష్టములు, ఈ బాధలు ఆయనకి ఎదురవుతున్నాయి. So Abraham obeyed God's voice, came out, and he had to face all these situations or tests. మన జీవితంలో కానీ దేవుడు చెప్పిన మాట విని ముందుకు వెళ్ళిన తర్వాత Even if we listen to God's voice and move ahead, ఇలాంటివి ఎదురయ్యాయి అనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? if these kind of tests come to us also, what will we think? వేరే ప్రదేశంలో ఉన్న వ్యక్తిని నువ్వు వచ్చేసే హైదరాబాద్ అని అంటారు దేవుడు. So God, for example, says to some person based out of Hyderabad to come to Hyderabad. వచ్చేసేసిన ఓకే విన్నాం కదా అని చెప్పి వచ్చేసిన తర్వాత ఉన్న ఉద్యోగం పోయింది అనుకోండి, ఏం చేస్తారు ఆ వ్యక్తి? ఎలాగ ఆలోచనలు వస్తాయి? So that person comes over here and suddenly loses his job. How would he feel? నమ్మకంతోనే ఉంటారా? విశ్వాసం కలిగి ఉంటారా? లేకపోతే అదేంటి చెప్పిన మాట ప్రకారం నేను వచ్చేసాను కదా, నాకు ఇలాగ జరిగిందని చెప్పి ఆలోచనలు వస్తాయా? So will that person still remain faithful to God, or will he keep asking questions or having doubts in his mind that I have obeyed your voice and come out, but look what has happened with me? లోకరీతిగా అబ్రహాం ఏం చేశాడో ఆ రెండిటికి వ్యత్యాసం మీకు చూపిస్తున్నాను. So according to the word or according to the world, how Abraham believed and he behaved, there is a difference. లోకంలో ఎలాగ ఆలోచిస్తారు, అబ్రహాము ఎలాగ ఆలోచించాడు? లోకరీతిగా ఆలోచిస్తే గొనుగుడు, సొనుగుడు ఇవన్నీ వచ్చేస్తాయి మైండ్లోకి. అనుమానము, సందేహం, ఇదేంటి ఇలాగ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎన్నో అనుమానాలు వస్తాయి. If our thoughts are worldly based, then there will be complaining and murmuring. కానీ అబ్రహాము అక్కడ మనకు చూపిస్తుంది ఏమిటంటే, మాట విన్నాను, విధేయత చూపించాను, ఎటువంటి సందేహము లేకుండా చెప్పిన మాట ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను, మీరు అలాగే ఉండండి అనేసి మనకు నేర్పిస్తున్నారు. So Abraham is showing us an example over there that what we just have to do is when we receive a word or instruction from the Lord, we should just believe in him, we should obey his voice and move ahead. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఫస్ట్ పార్ట్, అబ్రహాము దేవుని నమ్మెను. రెండవ భాగము, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ రెండు భాగాలకి మధ్యలోనే చాలా పరీక్ష ఉందండి. So the first part is Abraham believed in God. The second part is it was accounted to him as righteousness. Between these 2 points, there are a lot of tests. అంత ఈజీగాన ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎంచబడడు. So it is not very easy to be accounted as a righteous person. ఈయన నమ్మాడు, నమ్మి నమ్మకంగా ఉన్నందుకే అతనికి నీతిగా ఎంచబడింది అది. So Abraham believed there, and that because of that he was accounted as righteous over there. నమ్మి నమ్మకంగా ఉన్నాడు. He believed and he was faithful over there. ఈ నమ్మకంగా లేకపోయి ఉండుంటే ఈ సాక్ష్యం ఆయన సంపాదించుకునే ఉండే కాదు. In case Abraham was not faithful, he would not have received this testimony over there. సో ఎప్పుడైతే అక్కడ ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అతని భార్యను తీసుకెళ్లి ఆ రాజు ముందు నిలబెట్టినప్పుడు అక్కడ దేవుడు ఆయనకి సహాయంగా వస్తారు. ఎందుకు? ఫస్ట్ ఏదైతే కరువు వచ్చినా ఫస్ట్ మాట విన్నాడు, బయటకు వచ్చేసాడు. కరువు వచ్చినా సరే సందేహింపకుండా ముందుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఆయన భార్యని తీసుకెళ్ళిపోయి రాజు దగ్గర నించోపెట్టినా సరే కూడా నిలకడగా ఉన్నాడు ఆ వ్యక్తి. So the first place where Abraham was sent by God, he saw a famine over there, and then he moved ahead to Egypt, and there his wife was taken over by the king. But still Abraham saw that God was with him to help him. ఇది జరిగిన తర్వాత ఈ రెండు టెస్ట్లో ఆయన పాస్ అయిన తర్వాత, so after these 2 events where Abraham passed the tests, ఎప్పుడైతే ఆయన భార్యను తీసుకెళ్ళిపోతారో దేవుడు సహాయం చేయడానికి వస్తారండి అక్కడ. we see that God was with Abraham to help him when the king of Egypt took over his wife. చూద్దాం అది ఆదికాండము 12వ అధ్యాయము 17వ వచనం. Genesis 12 verse 17. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిను బట్టి ఫరోను అతని ఇంటివారును మహావేదనల చేత బాధించెను. But the Lord sent terrible plagues upon Pharaoh and his household because of Sarai, Abraham's wife. మనము ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఎటువంటి స్థితి ఉన్నా సరే కూడా
దేవుడు చెప్పాడు నేను అదే చేస్తాను అని చెప్పి ఎవరైతే నించుంటారో వాళ్ళ జీవితంలోని తప్పకుండా ఆ రక్షణ అనేది దేవుడు తీసుకొస్తారండి. A person, when he is facing a tough situation or sickness and still he holds on to God's word, then he will see that God is there with that person to bail him out. అబ్రహాముతో దేవుడు డైరెక్ట్గానే మాట్లాడారండి. God spoke to Abraham directly. మనతో కూడా దేవుడు డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. So God is speaking to us also directly. ఆ స్వరము మనం వినగలిగి ఉండాలి. We should be able to listen to that voice. ఆ స్వరము మనం వింటున్నప్పుడే అందులోనే మనకి మార్గం ఉంది, అందులోనే మనకి ఎటువంటి స్థితి ఉన్నా సరే ఆ స్థితి నుంచి బయటకు వచ్చే ఆ మార్గం కూడా ఉన్నది అందులో. So when we listen to that voice of God, then we will definitely come to know a way out of our tough situations. అబ్రహాంకి అక్కడితోనే ఆయన కష్టం తీరిపోలేదండి. ఆ పరీక్ష అనేది అవ్వలేదు అక్కడితోనే. So Abraham's tests did not stop at that point. ఆ తర్వాత ఆ ప్రదేశం నుంచి వచ్చేసిన తర్వాత వీళ్ళకి చాలా ఆస్తి ఉంటుంది. అబ్రహాంతో పాటు లోతు ఉంటాడు. వీళ్ళిద్దరికి ఆస్తి ఉండి ఇద్దరికి భేదం రావడం మొదలవుతుంది. అంటే వీళ్ళ అబ్రహాం దగ్గర ఉన్న కాపర్లకి లోతు దగ్గర ఉన్న కాపర్లకి ఇద్దరికి భేదములు వచ్చినప్పుడు అబ్రహాం లోతుతో అంటాడు, ఇదిగో ఈ ప్రదేశము నువ్వు చూడు, నీకు ఇటువైపు కావాలంటే ఇటు తీసుకో, నేను ఇటు వెళ్తాను, నీకు ఎటువైపు కావాలంటే అటువైపు తీసుకో, ఇంకో వైపు నేను వెళ్తాను అని. So further what happens is when Abraham and Lot had to divide their properties, Abraham had asked Lot to choose a place and he showed him a place also. But there was some difference between the shepherds of Abraham and of Lot. మన దగ్గర కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందండి. We too might face similar situation. అక్కడ లోతు ఎంచుకున్న ప్రదేశం ఎలాగుందో చూద్దాం ఒకసారి. There will see what kind of place did Lot choose. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం. Genesis chapter 13 verse 10. 13వ వచనము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అంటే అదంతా కూడా యెహోవా సృజించిన ఒక తోటలాగా, ఐగుప్తు దేశములాగా, చక్కగా నీళ్లు ప్రవహించే ఒక ప్రదేశంలాగా ఉన్నది అక్కడ. We just read Genesis 13:10 and we see that the land was very fertile and it just looked like a garden of the Lord or the beautiful land of Egypt. అక్కడ లోతు ఎంచుకున్నది ఆశీర్వాదం, దేవుడు కాదు. So what Lot chose over there was blessing and not God. కానీ అబ్రహాము దేవుడిని ఎంచుకున్నాడు, ఆశీర్వాదాన్ని కాదు. But Abraham chose God, not a blessing. మనము ఎవరిని ఎంచుకుంటున్నామండి? Whom are we choosing? దేవుడిని కావాలంటున్నామా, దేవుడి ప్రకారమే ఉంటున్నామా, లేక దేవుడి ద్వారా పొందుకునే ఆశీర్వాదం కోసం మనము వస్తున్నామా? Are we seeking God for himself and his instructions or the blessings which would come from him? మన దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి దయచేసి ఆలోచించండి. దేవుడి గురించే మనం వస్తున్నామా, దేవుడి గురించే మనం ఆలోచిస్తున్నామా, ఆయన చెప్పిన మాటకు మనం విధేయత కలిగి ఉండాలని మనకి ఉన్నదా, లేకపోతే నేను దేవుడి దగ్గరకు వస్తున్నాను కదా ఈ కష్టంలన్నీ పోవాలి కదా, నేను దేవుడి దగ్గరకు వస్తున్నాను కదా నాకు మంచి ఉద్యోగం రావాలి కదా, నేను దేవుడి దగ్గరకు వస్తున్నాను కదా నాకు పిల్లలు ఉండాలి కదా, నేను దేవుడి దగ్గరకు వస్తున్నాను కదా నాకు మంచి స్థితి ఉండాలి కదా అని ఇలాగ ఆలోచిస్తున్నామని అంటే దాని అర్థం ఏమిటంటే ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను దేవుని కంట. If we are so determined and so focused that we should be delivered from our problems only and we should be coming out of our situations only because we are coming to God, that means we are just seeking God's blessings only and not God himself. ఒక కష్టమైన పరిస్థితి మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చూస్తాడు మనం ఏం చేస్తున్నాము అని, దెయ్యము చూస్తుంది మనం ఏం చేస్తున్నామని. So when a tough situation comes in front of us, God will see what we are going to do there, and even the devil sees how our behavior will be. ఎవరి మాట వింటాము, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామనేది చూస్తూనే ఉంటారు. So to whom we will give more importance will be seen there. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో మనకు తెలుసు
నేను సత్క్రియ చేస్తే తలెత్తుకుంటానని, ఒకవేళ చేయకపోతే నా వాకిటిలోని ఆ దెయ్యము పొంచి ఉంటుందని, నా మీద దానికి వాంఛ కలుగుతుంది, ఎప్పుడు మింగేద్దామా అని చెప్పి గర్జించు సింహం వలె నా దగ్గరకు వచ్చి నా వాకిట్లో నించొని చూస్తుంటుంది, ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వకపోతాడా అని. We see in Genesis 4:7 that we'll be accepted if we do what is right. But if we refuse to do what is right, then sin will be crouching at our door, eager to control us. ఏ చిన్న అవకాశం నాకు దొరికినా సరే కూడా ఈ వ్యక్తిని మింగివేయాలని చెప్పి. The sin will be so eagerly waiting at the door and thinking and looking at us when it will get a chance to just grab us and just consume us up. అంటే పాపము రెడీగా ఉంటుంది నాలోకి, ఎప్పుడు లోపలికి వచ్చేద్దాము, ఏ ఛాన్స్ ఇస్తాడు ఈ వ్యక్తి, ఎంత ఫాస్ట్గా లోపలికి వచ్చి ఈ వ్యక్తిని ఆధీనంలోకి తీసుకుందామని. So sin will be just eagerly waiting when it will get a chance to enter us if we give it a chance. కానీ దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆ పాపముని, ఆ అపవాదిని నా కాళ్ళ కింద పెట్టాలని, నేను దాన్ని ఏలాలి, అది నన్ను వేలడం కాదు అని. God's intention is that either sin or the devil both should be under our feet, and it should not overcome us, but we should overcome them. సో ఒక పరిస్థితి వచ్చినప్పుడు నా వాకిట్లోని ఎవరెవరు వచ్చి నించుంటారు అనేది ఒకటి చూసాం మనం ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. In Genesis 4:7 we have seen that when a situation comes, who all come and stand at our door. 7వ వచనము, జెనసిస్ 4:7. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఆ పాపముకి నేను ఎంతో ఇష్టమట, నా ఎడల వాంఛ కలుగుతుంది, ఎక్కడ ఛాన్స్ దొరికితే మింగేద్దామని చెప్పేసి ఆ అపవాది, ఆ పాపము నా వాకిట్లో నించుంటది. So sin desires me so much that it just stands eagerly at my door to consume me. ఈ అదే సమయంలోని ఇంకొకరు కూడా నా వాకిట్లో ఉంటారు. So at the same time there's someone else who would be standing at the door. వాళ్ళెవరో కూడా చూద్దాం. Who is that person? We'll have a look at it. యాకోబు 5వ అధ్యాయం 9వ వచనం. జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 9. యాకోబు 5వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనము, సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద నొకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. James 5:9 says, "Don't grumble about each other, brothers and sisters, or you will be judged. For look, the judge is standing at the door." అంటే ఒక స్థితి వచ్చినప్పుడు, ఒక కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒకవైపు అపవాది వస్తాడు, దేనికి, నా మీద వాంఛ కలిగింది, ఏదైనా ఒక చిన్న అవకాశం దొరికితే వాడు ఆధీనంలోకి తీసుకెళ్ళిపోదామని. ఇంకొక వైపు జడ్జి వస్తున్నాడట, న్యాయాధిపతి. So when నేను ఒకవేళ ఆ స్థితి వచ్చినప్పుడు నేను సొనుగుడు గొనుగుడు చేస్తానేమో, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతానేమో, ఆయన సృష్టించిన పిల్లలకి పరిస్థితులకి వ్యతిరేకంగా నేను మాట్లాడతానేమో అని చెప్పి ఈ న్యాయాధిపతి కూడా వచ్చి నా దగ్గర ఉంటారట వాకిట్లో. So when a tough situation comes in front of me, then first thing is the devil comes and stands over there, that if I'm giving a chance through doing a sin, then it will come and consume me off. But at the same time, what happens is the judge also comes and stands there looking at what I am going to do in that situation. Am I murmuring or grumbling or saying something against the children of God? నేను పాపం చేయలేదనుకోండి, సాతానుకి ఆ గర్జించు సింహంలో వచ్చి నా మీద వాంఛ కలిగినా సరే నేను దానికి లొంగను, కాబట్టి నేను పాపం చేయలేదు కాబట్టి లొంగను. So if I am not sinning, then it means that I am not giving a chance to the devil to come and hold me. అలాగే ఈ న్యాయాధిపతి కూడా నా దగ్గరకు వచ్చి నించున్నప్పుడు నేను గొనుగుడు సొనుగుడు లాంటి పాపం నేను చేయలేదు కాబట్టి ఆయన నాకు తీర్పు తీర్చడు. So at the same time, if I am blameless, then the judge who is standing at the door will not come and proclaim the judgment over me. అప్పుడు ఏమవుతుందనేది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. రెవల్యూషన్స్ చాప్టర్ 3 వర్స్ 20. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. పాపం చేయలేదు, అపవాదులో నేను చిక్కుకోలేదు, గొనుగుడు సొనుగుడు చేయలేదు, న్యాయాధిపతి ఉన్నా సరే కూడా నేను చేయలేదు కాబట్టి నా మీద తీర్పు తీర్చడు. ఆ తర్వాత ఈ రెండు నేను చేయలేదు కాబట్టి నాకు ఏమవుతుంది అనేది చూద్దాం అక్కడ. So I'm not doing any sin, I'm not murmuring or grumbling, and I'm just
blameless even in that tough situation, then what is going to happen with me is what we look at in Revelation chapter 3 verse 20. 20 వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. అంటే దాని అర్థము పరిస్థితి వచ్చినప్పుడు ఒకవైపు అపవాది, ఇంకొక వైపు న్యాయాధిపతి, ఇంకొక వైపు యేసుక్రీస్తు ప్రభువారు నా దగ్గరకు వచ్చి ఈ రెండిట్లోంచి నేను తప్పించుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు, నేను కూడా నీ వాకిట్లో ఉన్నాను, నేను నీతో మాట్లాడుతున్నాను, అంటే నీ హృదయం తలుపు తెరిస్తే నేను నీతో మాట్లాడుతున్నాను కాబట్టే ఈ రెండిట్లోంచి నువ్వు తప్పించుకోగలిగావు, కాబట్టి నేను నీతోనూ నువ్వు నాతోనూ నువ్వు భోజనం చేస్తాము అంటున్నారు. In Revelation 3:20 we read that, behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come into him and dine with him and he with me. So Lord Jesus Christ says to us that if we remain blameless in any situation, then he will enter us and we will be able to dine with him. ఈ రెండిట్లు నేను జయించాను కాబట్టి ఆయన వచ్చి నాలో నివాసం చేసి ఆయన నాతో పాటు నేను ఆయనతో పాటు భోజనం చేస్తున్నాను కాబట్టి దేవుడు ఏమంటారంటే, నువ్వు జయించి ఉన్నావు కాబట్టి నా కుడి పార్శ్వమున నా సింహాసనం మీద నీకు చోటునిస్తాను అనేసి చెప్పడం జరుగుతుంది 21వ వచనంలోని. So Lord Jesus Christ says that he will give us a place at his right hand if we are able to overcome sin and the evil one. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదనెను. రెవల్యూషన్స్ 3:12. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న శోధనని జయించి తండ్రితో పాటు ఉన్నారో ఆ మార్గం మనకు చూపించారు. అదే మార్గంలోనే ఒకవేళ నువ్వు కూడా నడుచుంటే నువ్వు కూడా నాతో పాటు నా కుడి పార్శ్వమందు నువ్వు కూర్చుంటావు, నీకు అక్కడ చోటిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వాగ్దానం ఇస్తున్నారు. So Lord Jesus Christ is giving us a promise that the way he overcame the world, if we also do it in the same way, then he will give us a place at his right hand, according to Revelation 3 verse 21. He says, to him who overcomes, I will grant to sit with me on my throne, as I also overcame and sat down with my father on his throne. అంటే అబ్రహాం జీవితంలో జరిగింది అదే కదండి. So what happened with Abraham is the same thing. అపవాదికి చోటు ఇవ్వలేదు. కష్టములు వచ్చినప్పుడు భార్యను తీసుకెళ్ళిపోయినప్పుడు సొనుగుడు కానీ గొనుగుడు కానీ లేదు. Abraham did not give a chance to the devil and he did not murmur or grumble even when his wife was taken over by Pharaoh. దేవుని మాత్రమే నమ్మాడు ఆయన. He just believed in God only. అంటే జయించాడు, అక్కడ దేవుని యందు ఉన్నాడు. ఇప్పుడు He was victorious and he was with God. మనకి అదే నేర్పిస్తున్నారండి. ఎవరో ఏదో చెప్తుంటారు, ఆ మాటలు మీరు వినొద్దు అంటున్నారు దేవుడు. సత్యం ఏముందో నేను ఇక్కడ వాక్యంలో నీతో మాట్లాడుతున్నాను కదా, ఈ సత్య ప్రకారమే నువ్వు ముందుకు వెళ్ళు, నువ్వు కూడా తప్పకుండా జయిస్తావు. ఈ లోకంలోకి అనేక మంది అనేక సందేహాలు మీ దగ్గరకు తీసుకొస్తారు. So God is instructing us, don't give your ear to all kinds of instructions which are coming from people, but what I am teaching you from my word is the truth. If you believe in it, that is enough for you. కానీ ఎవరైతే మీ జీవితంలోకి ఇటువంటి సందేహాలు తీసుకొచ్చి మీ జీవితంలో ఒక విత్తనం నాటుదామని చూస్తారో, so whoever brings different kinds of doubts and sows them into your life, వాళ్ళకి శ్రమ అండి. woe to them. వాళ్ళకి తప్పకుండా శ్రమే. They will definitely face God's wrath. ఎలాగ శ్రమ వస్తుందో వాళ్ళకి తెలియదు. అంతా బానే ఉంది కదా అనుకుంటారో, హఠాత్తుగా వాళ్ళ మీదకి వస్తుంది. They will not even know how it has come, but they will definitely face God's punishment. కానీ నీలో ఆ వాక్యం, దేవుని వాక్యం ఉన్నప్పుడు నిన్ను నువ్వు భద్రపరుచుకుంటావు కాబట్టి నువ్వు తప్పించుకోవాలి ఆ స్థితి నుంచి. You will escape if you have God's word implanted in you. అబ్రహాము లోతు వేరు అయిపోయిన తర్వాత కొంతమంది రాజులు లోతుని పట్టుకొని వెళ్ళిపోతారు. లోతుకున్న ఆస్తిని అన్నిటినీ పట్టుకొని వెళ్ళిపోతారు. అది అబ్రహాముకు తెలుస్తుంది. So after some time, what happens with Abraham and Lot is that some princes come over and take over Lot to some other place. This matter comes to Abraham's ears.
అది అబ్రహాం తెలిసిన తర్వాత అబ్రహాం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి లోతుకి ఉన్న ఆస్తిని అక్కడ ఎవరైతే స్త్రీలు ఉంటారో ఎవరైతే తీసుకెళ్ళిపోయారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ లోతుకి ఇవ్వడం జరుగుతుంది. When this comes to Abraham's notice, Abraham goes over and he gets or bails out Lot from those people, and along with Lot he brings out Lot's wife and his possessions also out of their grip. నీకు ఎవరైనా సరే ద్వేషం ఉంటే వాళ్ళ జీవితంలో కష్టం ఉన్నప్పుడు నువ్వు వెళ్తావా వాళ్ళకి సహాయం చేయడానికి? If you do not like a person and that person is facing a tough situation in their life, will you go over and help that person? వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, మీ మీద ఎన్నో నిందలు మోపారు, మీకు వ్యతిరేకంగానే ఎంతో మందికి చెప్పారు, ఇవన్నీ మీకు తెలిసింది, అప్పుడు మీకు ద్వేషం కలుగుతుంది. కానీ ఆ వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు మనము వెళ్ళి ఆ వ్యక్తికి దగ్గర అండగా నించుంటామా? If your enemy is facing a situation which is very difficult for them, at that time if these kind of questions come to your mind, that how is that person going to face you, or because that person has done so much wrong to you, will you just hold back or you just go over to help that person? వాక్యము వినేటప్పుడు నించుంటావా అంటే ఎస్ వెళ్ళి నించుంటామంటాం, కానీ నిజం అనేసరికి వాస్తవం అనేది వేరేగా ఉంటుందండి. When we listen to the word, we will say I am going to stand, but when it comes to practical life, it will be a different scenario. సో ప్రతి దగ్గర కూడా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి, ఆయన మాట విన్నాడు కాబట్టి, మాటకి విధేయత ఉన్నాడు కాబట్టి దేవుడి చిత్తానుసారమే ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు. Because Abraham believed God, obeyed him, was faithful to God, he was able to walk in the way God was showing him. శారాన్ని తీసుకెళ్ళిపోయినప్పుడు దేవుడు వచ్చి ఆయనకి సహాయం చేయడం జరుగుతుంది. లోతుని తీసుకెళ్ళిపోయినప్పుడు మరలాగా ఈయన వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఇంకొకరిని పంపిస్తారు అక్కడ ఆయన్ని ఆశీర్వదించడానికి. So when Sarah was taken over by Pharaoh, God helped Abraham and brought Sarah out, and when Lot was taken over by other princes, God was with Abraham, and Abraham fought the war and was able to bring back Lot. And then again there was a situation when a person was sent to Abraham to bless him. ఒకసారి ఆదికాండము 14వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 16వ వచనం. జెనసిస్ 14th chapter 16th verse. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. 18వ వచనము. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. 19వ వచనం. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు. We read in Genesis 14, 16, 18 and 19. So he brought back all the goods and also brought back his brother Lot and his goods, as well as the woman and the people. Verse 18 and 19. Then Melchizedek, king of Salem, brought out bread and wine. He was the priest of God Most High, and he blessed him and said, Blessed be Abraham of God Most High, possessor of heaven and earth. సో మెల్కీసెదెక్ ద్వారాన ఆశీర్వదించిన తర్వాత ఆ రాజు వచ్చి అంటాడు, నువ్వు అన్నీ తీసుకొచ్చి ఇచ్చావు కదా మాకు, ఇందులోంచి నీకేమైనా కావాలంటే తీసుకో అని. After the earlier incidents, this new incident with Abraham, what happened was God sent a person named Melchizedek to Abraham to bless him. In our earlier sermons here, we have listened to who this person Melchizedek was and how he blessed Abraham. సో సోదోము రాజు అంటాడు అక్కడ 21వ వచనంలోని, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాంతో చెప్పగా, అంటే మనుషులు నాకు ఇచ్చేసే సోదోము రాజు అంటున్నాడు, మాకు సహాయం చేసావు కదా, మా మనుషులను తీసుకొచ్చావు, మా ఆస్తిని తీసుకొచ్చావు, మాకు ఇచ్చేసే, మా మనుషులు తెచ్చేసే, మా ఆస్తి మాత్రం నువ్వు తీసేసుకోని అంటాడు. So the king of Sodom says to Abraham, so that take your people, take our possessions away, but give my people back to me. కానీ అబ్రహాము ఆశీర్వాదం గురించి ఆయన చూడలేదు, కానీ దేవుని మాత్రమే చూస్తున్నాడు కాబట్టి ఆ ఆస్తిని అంతటినీ కూడా నిరాకరించేస్తాడు.
So, నేను గొప్పవాడినైతే ఈ ఆస్తి తీసుకొని నీ వలన అవ్వాలని నాకు లేదు, కానీ నేను గొప్పవాడిని అయిపోతే అది దేవుని వల్ల మాత్రమే జరగాలి అని చెప్పి ఆయన ఉద్దేశించి నాకు వద్దు అంటాడు. so with a good attitude, what Abraham did there was he denied the possessions which were being offered by the king of Sodom, and he said to him, you can keep your possessions as well as your people with you, because it should not be that people should say that I have become rich because of the king of Sodom, but it was God who has blessed me. అంటే ఆయన మనుషుల మెప్పు చూడలేదు, కానీ దేవుడు చెప్పారు ఆ మాట మాత్రమే చేయాలి, దేవుడు మెప్పును మాత్రమే కోరుకున్నాడు ఆయన. So Abraham chose not to believe in the people's verdict or statements, but he chose to believe in God's word only. మన జీవితంలోని పరిస్థితులు వచ్చేటప్పుడు ఎంత ఫాస్ట్గానా ఆ కష్టం నుంచి బయటకు వచ్చేస్తామనేది చూస్తాం, కానీ ఇది దేవుడి చిత్తమా, దేవుడి చిత్త ప్రకారం వెళ్తుందా, ఈ సమయంలోనే నేను బయటకు వచ్చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ లాంగ్ రన్లో చూసేటప్పుడు కష్టంగా ఉంటుంది, ఏమీ ఆలోచించం, ఆ సమయంలో బయటకు వచ్చేయాలంతే. So when a situation comes into our life, our mindset will be such that we'll think that very quickly I have to come out of these problems, but I will not practically think or in the right way that what will happen in the future, what is going to happen, is this a temporary solution or a permanent way out of these problems which God is showing me. ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటాడో, ఎవరైతే దేవుని విశ్వసిస్తారో, ఎవరైతే విశ్వసించిన దేవుడికి అనుకూలంగా వాళ్ళు ఉంటారో, విధేయత కలిగి ఉంటారో, వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా ఎంచబడగలుగుతారండి. Whoever believes in God and whoever follows his ways only, and whoever is faithful to God, only such kind of people will be able to be bailed out by God, and they will be called as righteous. మీరందరూ నీతిమంతులుగా ఎంచబడ్డారు అని అంటే ఆమేన్ అంటాం. If you are called as righteous, then we'll say amen. అంటాం అన్నమా. పరిశుద్ధత కలిగి ఉన్నారు అని అంటే థ్యాంక్ యూ లార్డ్ అంటాం. If we are told that you are righteous and you are holy, then we will say amen to it. ఎప్పుడైనా సరే మనకి ఇటువంటిది మన మీదకి వచ్చేటప్పుడు ఒక సాక్ష్యం అనేది మనకి అనుకూలంగా పలకబడుతున్నప్పుడు, నువ్వు నీతిమంతులుగా నువ్వు ఎంచబడ్డావు అన్నప్పుడు నాకు వెంటనే అబ్రహాం లైఫ్ స్టోరీ నాకు గుర్తుకు రావాలి. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎక్కడ ఎండ్ అయ్యాడు, ఏమేమి చేస్తే ఆయనకి నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడు అనేది నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉండాలండి. So when a word of promise or a statement saying that we are holy or righteous comes before us or to us, when we say amen, we should also think once about the life of Abraham, how he was faithful, how he obeyed God, and how he had followed the instructions of God. మన అందరి లైఫ్లో కూడా ఏదో ఒక మంచి కార్యం మనం చూసే ఉంటాం దేవుడు చేసినవి. We would have definitely seen one work or the other by God in our life. సో ఎంతమంది మన జీవితంలోని దేవుడు ఫస్ట్, ఆయనకి నేను విధేయత కలిగి ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద అబ్రహాం ఎలాగైతే నించున్నాడో అదే విధంగా ఎంతమంది నించోగలుగుతున్నాం? How many of us are able to stand saying, first is God in my life and then his work? And the way Abraham was able to stand, I will also stand in such a way. How many of us are able to say that? దేవుడు వాక్యం మన దగ్గరకు వచ్చేటప్పుడు, దేవుడు ఎవరి ద్వారానే సరే మనతో మాట్లాడేటప్పుడు, ఒకవేళ కానీ నా స్థితిని నేను ముందు పెట్టానంటే మాత్రము దేవుడు నేను అంగీకరించట్లేదని అర్థం. Even though God's word comes to me, if I am still giving more importance to my own situation and uplifting it up, then it means that I am not obeying God or following his instructions. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనేది అంత ఈజీగా వచ్చేసింది అనుకుంటున్నామా? It is not very easy to have said that God of Abraham, Isaac and Jacob. దేవుడు వాళ్ళు ఎంచుకున్నాడు కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని ఆయన చెప్పుకుంటున్నాడు అని అనుకుంటున్నామా? It is not that God had chosen them, that we are able to say God of Abraham, దేవుడు Isaac and ఆ Jacob. మాట పలక ముందు వాళ్ళని ఎన్నో సంవత్సరములు పరీక్షించి పరిశోధించి, ఎస్ వీళ్ళ గురించి నేను ఈ సాక్ష్యం ఇవ్వచ్చు అని చెప్పి అప్పుడు ఆయన పలుకుతూ వచ్చారు. అది So God had examined them in so many ways and for so many years, and they were able to be victorious. That is why it is said that God of Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అంత సులభంగా వాళ్ళ జీవితం లేదండి. పరీక్షింపబడ్డారు, దూషింపబడ్డారు, దాస్యులుగా ఉన్నారు, ఎన్నో కష్టాలు అనుభవించి
ఆ ప్రతి కష్టంలోనే దేవుణ్ణి దూషించకుండా, సనగకుండా, గొనగకుండా, దేవుడు చెప్పాడంటే అది చేస్తాడు అంతే. అది ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ దేవుడు ఒక మాట ఇచ్చారు, ఒక వాగ్దానం ఇచ్చారంటే అది తప్పకుండా నా జీవితంలో నెరవేరుస్తారు అని ఒక నమ్మకంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్ని సంవత్సరములు దేవుడు చెప్తున్నాడు, నేను వీళ్ళ దేవుడిని అని చెప్పి. So Abraham, Isaac and Jacob, they had faced so many trials in their life, so many tests and so many insults, but still they never murmured or grumbled. They always followed God's word. They always kept God in the first place, and that is why it was being able to say that God is a God of Abraham, Isaac and Jacob. మన అందరినీ కూడా రక్షించాలని చెప్పి ఈరోజు మనం ఎవరైతే ఉంటున్నామో, ఎవరైతే వాక్యం వింటున్నామో, ఇక్కడ ఉన్న ఆన్లైన్లో ఎవరైతే వింటున్నామో, మన అందరి గురించి మనం రక్షించాలని చెప్పి దేవుడు ముందే ఉద్దేశించి అబ్రహాంకి ఒక సువార్త ఇవ్వడం జరిగింది. God had long before intended to save us who are all listening to the sermon, much before he had intended through Abraham's life also to save us all. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. Galatians chapter 3 verse 8. 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాంకి ఏం సువార్త ప్రకటించారండి అక్కడ? అబ్రహాంతో చెప్తున్నారు, నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. అంటే అబ్రహాంకి ఇచ్చిన సువార్త ఏమిటంటే, నీ వల్ల అన్యజనులు అంటే దేవుడు తెలియని వాళ్ళ అందరూ కూడా ఆశీర్వదింపబడతారు అని చెప్పి అబ్రహాంకి ఆ రోజే, ఈ రోజు మన గురించి ఉద్దేశించి ఆ రోజే సువార్త ప్రకటించడం జరిగింది. For our sake it was long before the gospel was long before preached to Abraham, saying that through you all the nations will be blessed. We read this in Galatians chapter 3 verse 8. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం చూద్దామని. Genesis chapter 18 verse 18. 18వ వచనము. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలో సమస్త జనములను ఆశీర్వదింపబడును. We just read Genesis 18:18 where it says that since Abraham shall surely become a great and mighty nation, and all the nations of the earth shall be blessed in him. నన్ను గురించి ఈ రోజు నేను ఇక్కడ ఉంటానని చెప్పి దేవుడికి తెలిసి అబ్రహాము ద్వారా నన్ను కాపాడాలని అబ్రహాము ద్వారా ఒక వాగ్దానం ఇచ్చి అబ్రహాముని పిలిచినప్పుడే ఆయనకి సువార్త ప్రకటించడం జరిగింది. మనం ఒకసారి అది ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, God had long back chosen Abraham, spoken to him, and through his life as a testimony and the gospel being preached to Abraham, God had brought forth this day so that I could be saved. We read this in Genesis chapter 12. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. Genesis 12:2. I will make you a great nation, I will bless you and make your name great, and you shall be a blessing. 3వ వచనం verse 3. Verse 3. I will bless those who bless you, and I will curse him who curses you, and in you all the families of the earth shall be blessed. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని. భూమిలో ఉన్న ఎటువంటి వంశములైనా సరే కూడా నీ నామమును బట్టి నిన్ను బట్టి వాళ్ళు ఆశీర్వదింపబడతారు అని చెప్పి నన్ను గూర్చి, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, నన్ను గూర్చి దేవుడు ముందే ఉద్దేశించి అప్పుడే వాగ్దానం ఇచ్చేశారు. బాబుని నేను ఆశీర్వదించబోతున్నాను అని చెప్పి అక్కడ సువార్త ఆయనకు ఆల్రెడీ ప్రకటించేశారు అబ్రహాంకి. So we see here God speaking about nation or families. It is nothing but about myself, me. To save me, God had long before preached the gospel to Abraham. నువ్వు బయటకు వచ్చేయనంటే ఏదో ఇంట్లోంచి సామాన్లు పట్టుకొని బయటకు వచ్చేయడం కాదండి అక్కడ అబ్రహాం జీవితము. So it is not when God calls you that
you have to take all the possessions and just go out. ఆయన బయటకు వచ్చిన మొదలుకొని ఈ దినము వరకు ఈ లోకము అంతము వరకు కూడా అది ప్రచురింపబడి ఆయన ద్వారా ఆయన చూపించిన విధేయత మనము కలిగి ఉండాలని చెప్పి మనల్ని ఉద్దేశించి దేవుడు అప్పుడే ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నారు. So when God called Abraham out, from that day till the end, whatever testimony he had, it is being preached. It is for our salvation. నన్ను కాపాడడానికి దేవుడు ఆ రోజు నుంచే ఆయన ఉద్దేశించి ప్లాన్ చేసుకుంటూ ఎవరి ద్వారా కాపాడాలని ప్లాన్ చేసుకుంటూ ఒక్కొక్కరిని నిలబెట్టుకుంటూ కష్టం వచ్చినా బాధ వచ్చినా వాళ్ళని పట్టుకుంటూ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరినీ నాకు సాక్షులుగా నా ముందు పెట్టి వాళ్ళు ఉన్నారు కదా, నేను వాళ్ళతో పాటు ఉన్నాను కదా, నువ్వు ఉండు, నీతో పాటు కూడా ఉంటానని చెప్పి ఈరోజు నాతో మాట్లాడుతున్నారు. So today God is speaking to me this, that from that day onwards, from the time the gospel was preached to Abraham, then after him, so many people, God made them stand as a good testimony, and through their lives, today the gospel or the word of God is coming to me also, so that I can believe it in the good testimony, in the word, and be saved. యెహోవా అబ్రహాంతో ఏమైతే చెప్పారో ఆ ప్రకారమే ఆయన ఎలాగైతే చేసుకుంటూ వెళ్ళాడో నువ్వు కూడా చేయి అంతే. So God is saying, whatever I spoke to Abraham, the way he obeyed, you also just follow the same. మరలా వచనం చదువుదాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. Galatians chapter 3 verse 8. 8వ వచనం. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అంతే. అక్కడ ఏముందండి? దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనానికి ముందే తెలుసట. So we read in Galatians chapter 3 verse 8 that God and the scripture, it says, and the scripture, foreseeing that God would justify the Gentiles by faith, preached the gospel to Abraham beforehand. సో ఇక్కడ దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి ఒకసారి. దేవుడు విశ్వాస మూలముగా మీ పేరు పెట్టుకోండి అక్కడ అన్యజనుల దగ్గర, నన్ను నీతిమంతులుగా తీర్చునని లేఖనముకి ముందే తెలుసట. So in place where it says in all the nations, let us place our name over there, and then read this. ఎలా తెలుసు లేఖనానికి? How does the scripture know? లేఖనము అబ్రహాంతో మాట్లాడింది. The scripture spoke with Abraham. ఏం మాట్లాడిందో చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం. Genesis chapter 15 verse 1. మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అంటే లేఖనము వచ్చి అబ్రహాంతో మాట్లాడుతుంది. We see in Genesis, అదే లేఖనముకి తెలుసు దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ దేవుడు నీతిమంతులుగా తీరుస్తారని చెప్పి లేఖనానికి ముందే తెలిసి అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాంకి నా గురించి సువార్త ప్రకటించి అబ్రహాం ద్వారా ఒక మార్గం చూపించడం జరిగింది. the scripture knew that through faith even the nations will be saved, and because of that we read, it was already said in Genesis chapter 15:1 that after these things the word of the Lord, that is the scripture, came to Abraham in vision saying, do not be afraid, Abraham, I am your shield, your exceedingly great reward. అంటే వాక్యానికి నేను తెలుసు. The scripture knew me. ఎప్పుడు పుడతానో తెలుసు. The scripture knew when I will be born. ఎలాగ పుడతానో వాక్యానికి తెలుసు. How I will be born, the word. ఎవరికి పుడతానో తెలుసు, ఏం చేస్తానో తెలుసు, నా భవిష్యత్తు ఏమిటో తెలుసు, సమస్తము ఆ వాక్యానికి నా గురించి సమస్తము తెలుసు. So the word of God knows everything about me, to whom I will be born, when I will be born, what will be my future, everything the word of God knows. ఇది తెలిసే వాక్యము వెళ్ళి అబ్రహాముకు సువార్త ప్రకటించి ఆ సువార్తలో ఏం చెప్తుందంటే, అన్యజనులు నీ సంతానముని నేను ఆశీర్వదిస్తా, నీ సంతానం మూలముగాన ఈ లోకంలో ఉన్న వారిని అందరినీ ఆశీర్వదిస్తానని చెప్పి ఒక సువార్త నా గురించి అబ్రహాముకు ముందుగానే చెప్పడం జరిగింది. So knowing me and my future, the scripture went and preached the gospel to Abraham, saying that through your generations all the nations will be blessed. The nations is nothing but me, I myself.
ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం చూద్దామని. జెనసిస్ 22:18. 18వ వచనము. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. We just నా read, తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. we just read Genesis chapter 22 verse 18. అక్కడ ఏముందంటే దేవుడు అబ్రహాంతో అంటున్నారు, నీ సంతానము వలన మిగతా జనములందరూ కూడా ఆశీర్వదింపబడతారు అని. అంటే ఆయన సంతానం వేరు, మిగతా జనాంగం వేరు. So God says to Abraham over there that through you the nations will be blessed. The term over there, the nations, is different and the people of the world are different. నీ సంతానము వలన ఆశీర్వదింపబడును జనములన్నీ అంటే అబ్రహాము సంతానము ఎవరైతే ఉంటారో ఆ సంతానము వల్ల, అబ్రహాము వలన, ఆయన సంతానము వలన మిగతా వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతారని చెప్తున్నది అక్కడ వాక్యం. So God said to Abraham that through your descendants, the descendants are different and the other people are different. Through those descendants of Abraham, all the nations will be blessed, is what God said to Abraham. అలాగే ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనం చూద్దామని. జెనసిస్ 28:14. 14వ వచనము. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. We just read Genesis 28:14. ఇక్కడ కూడా దేవుడు వాగ్దానం ఇచ్చున్నారు ఏమంటే, నీ సంతానము, నీ మూలముగాను నీ సంతానము మూలముగాను భూమి యొక్క వంశములన్నీ, అంటే ఆయన సంతానము వేరు, భూమిలో ఉన్న వంశములు వేరు. ఇది చూద్దాం, ఏమిటి సంతానము, ఈ వంశములు ఏమిటి అనేది కూడా చూద్దాం, మనకు తెలియాలి ఇది. So we will see who these descendants are, because through these descendants of Abraham only, who will spread out to all the parts of the earth, other nations will be blessed. We will see who these descendants are and other nations of the earth. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనం చూద్దామని. జాన్ చాప్టర్ 8:33. 33వ వచనము. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని అతనితో అనిరి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అక్కడ యూదులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మరు. వాళ్ళు పలుకుతున్న మాటలు అవి. ఏమంటున్నారు వాళ్ళు? మేము అబ్రహాము సంతానము. ఇందాకలా వాగ్దానం ఏమిచ్చున్నారు అబ్రహాంకి? నువ్వు నీ సంతానము బట్టి లోకములో అందరూ కూడా ఆశీర్వదింపబడతారు అంటున్నారు. ఇక్కడ యూదులు ఏమంటున్నారు? మేము అబ్రహాం సంతానము. అంటే వాళ్ళ ఉద్దేశము, మేము అబ్రహాం సంతానము, మా ద్వారానే అందరూని ఆశీర్వదింపబడతారని. We had seen earlier that God has said to Abraham that through his descendants all the other nations will be blessed. Here in John chapter 8:33 we see that certain Jews came to Lord Jesus Christ and said, we are the descendants of Abraham and through us all the nations have to be blessed. 37వ వచనం చూద్దాం. Verse 37. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుకుచున్నారు. Verse 39. 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అంతే. అబ్రహాము సంతానము 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 అని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈ యూదులు మేమే ఆ సంతానము, మేమే ఆ సంతానం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు ఈ అబ్రహాం సంతానం అయితే అబ్రహాం చేసిన పనులు మీరు చేయాలి కదా, కానీ మీలో అవి లేవు కదా అంటున్నారు. So we have seen that God was speaking earlier that he would bless the nations through the descendants of Abraham. Now the Jews came and said that we are the descendants of Abraham, and Lord Jesus Christ has said to them that if you are the descendants of Abraham, then you should be doing the works which Abraham did. అబ్రహాముని దేవుడు ఎలాగెంచుకున్నాడో, ఆయన సంతానం ద్వారా అందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాడో, అదే విధంగా దేవుడు మనల్ని కూడా పిలుచున్నాడు. అబ్రహాంకి ఎలా పిలుచున్నారో మనకి అదే పిలుపు.
అబ్రహాంకి ఏ విధంగా పరీక్షించారో మనకి అదే విధంగా పరీక్ష. అబ్రహాంకి ఏది వాగ్దానమో మనకి అదే వాగ్దానం. అబ్రహాంకి ఏదైతే ఆ ఆజ్ఞ ఇచ్చున్నారో మనకి అదే ఆజ్ఞ. అబ్రహాం లాగా మనము ఉండాలి, మన ద్వారా అనేక వంశములు ఆశీర్వదింపబడాలని. God's desire is that we should follow Abraham's example, the way Abraham believed God, the way Abraham walked in his ways, and the way Abraham followed God's instructions. All these things should be seen in us also, is what God desires. అబ్రహాం దగ్గరికి నా గురించి సువార్త పంపించి, ఆ సువార్త లేఖనానికి ముందే తెలిసి అబ్రహాం దగ్గరికి వెళ్ళి మాట్లాడి నన్ను గురించి ఒక వాగ్దానం ఇచ్చి నన్ను కాపాడాలని చెప్పి ఈరోజు అబ్రహాం లైఫ్ని నా ముందు పెడుతుంది. ఎందుకంటే నేను అటువంటి జీవితమే నేను గడపాలని. So the word of God went to Abraham and had preached the gospel to him, so that this day I should believe in it, and I should also be saved by following the example of Abraham. ఇక్కడ యూదులు అంటున్నారు మేము అబ్రహాము సంతానము, మేము అబ్రహామే మా తండ్రి అని. కానీ వాక్యము ఆ సంతానము ఎవరు అని చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. The Jews are proclaiming that they are the descendants of Abraham, but what does the word of God say about the true descendants of Abraham? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 16. 16వ వచనము. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. సో అబ్రహాంకి తర్వాత ఆయన సంతానంకి దేవుడు వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. So God had given a promise to Abraham, and after that to his descendants. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే. అంటే దాని అర్థము నీ సంతానము అని అంటే అక్కడ యెహోవా తండ్రి ఎప్పుడైతే నీ సంతానము అన్నారో అది ఒక్క వ్యక్తి గురించే మాట్లాడారట. So we read, కానీ జనులు ఏమనుకుంటారు, లోకములో ఉన్న వాళ్ళందరినీ అని అనుకొని అబ్రహాం సంతానము నేనే వెళ్ళి అందరినీ కాపాడాలి అని అనేసి లోకులు అనుకుంటారు. it's clearly mentioned in Galatians 3 verse 16, God gave the promises to Abraham and his child. And notice that the scripture doesn't say to his children as if it meant many descendants, rather it says to his child, and that of course means Christ. But the Jews on the other hand, what they were telling is that they were the descendants of Abraham, and that through them only the world has to be saved. కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది ఏమిటంటే ఆ సంతానము క్రీస్తు. యెహోవా తండ్రి అబ్రహాముకు ఏదైతే నీ సంతానము వల్ల నీ సంతానం ఆశీర్వదించి నీ సంతానము వల్ల సర్వలోకములో ఉన్న జనులందరూ ఆశీర్వదింపబడతారని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ సంతానము యూదులు ఏమనుకున్నారు, అది మేమే, మా ద్వారానే అందరూ ఆశీర్వదింపబడతారని వారు అనుకున్నారు. కానీ యెహోవా తండ్రి ఉద్దేశించింది ఏంటంటే అబ్రహాము ద్వారా పుట్టిన సంతానము క్రీస్తు అని. God was indicating that the descendant or the true descendant whom God was talking about was Lord Jesus Christ. But the Jews did not understand that. They were thinking that they were the descendants whom God was mentioning through Abraham. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అంటే బహువచనం పలకలేదట. అక్కడ ఆయన చెప్పింది ఏకవచనం, అంటే ఒక్కనికి గూర్చే పలికినట్టుగా పలికి ఆ సంతానము ఎవరు అనేది ఈరోజు మనకు చూపిస్తున్నారు. ఆ సంతానము యేసుక్రీస్తు ప్రభువారని. So we see that notice that the scripture doesn't say to his children. It was not plural, and it meant that God was indicating at someone who was singular. That meant that he was telling that to his child, and that child is none but Lord Jesus Christ himself. అంటే ఇప్పుడు ఆ ఆశీర్వాదం గురించి ఆలోచిస్తే నీ సంతానం ద్వారా అన్ని వంశాలు ఆశీర్వదింపబడతాయంటే యేసుక్రీస్తు ప్రభువారు రావడము, సువార్త ప్రకటించడము, మన పాపముల నిమిత్తము చనిపోవడము, తిరిగి లేవడము, తర్వాత పరిపూర్ణమైన జీవితం ఎలా గడపాలో, సంపూర్ణతమైన జీవితం ఎలా గడపాలో మనకు నేర్పించడము. ఈ నేర్పించడం ద్వారా సర్వలోకము ఆశీర్వదింపబడతారనేది యెహోవా తండ్రి ఉద్దేశం. What God's plan or intention over there was that the sending of Lord Jesus Christ to this world, and he giving his life on the cross, and then his resurrection, and then he showing us how to live our life before God. All these things was an indication or the true example or the revelation that
he was the child or the descendant of whom God was mentioning through Abraham. అంటే దాని అర్థము యేసుక్రీస్తు ప్రభువారి దేవుని మూలముగా నేను పుడితే నేను కూడా ఆయన సంతానం అని అర్థం. So when through Lord Jesus Christ also, when I am born, then it means that I am also that descendant whom God is mentioning. ఆయన విశ్వసించడం ద్వారాన ఆయనకి నేను ఎల్లప్పుడూ విధేయత కలిగి ఉండడం ద్వారాన ఆ సంతానంకి నేను వారసులు అవుతున్నా, కుమారులు అవుతున్నాను. I am also becoming an heir to the descendant when I am believing in God, when I am obeying his instructions. సమస్య వస్తుంది, కష్టం వస్తుంది. A trouble may come up, we may face a situation. అబ్రహాముకు వచ్చినట్టుగా నాకు వస్తుంది. అది ఎటువంటి సమస్య అయినా సరే, ఈ సమస్య నేను చెప్పట్లేదని, ఎటువంటి సమస్య అయినా, అది ఎజంప్షన్ అవ్వచ్చు, మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, ఎక్స్పెక్టేషన్ అవ్వచ్చు, వీటన్నిటికీ నేను చోటు ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ అబ్రహాం ఎలాగైతే ఇవ్వలేదో నేను ఇవ్వకూడదు అంతే. So that situation can be anything. It might be like I could give a chance to assumptions or misunderstanding or expectations. But the way Abraham stood, he did not give chance to all these things to come into his life or mind. The same example I also have to follow. రెండు రకములైన బాధలు ఉన్నాయండి. ఒకటి దేవుడు పని చేస్తున్నప్పుడు వచ్చే బాధ, అవమానము. రెండోది నేను తప్పులు చేసి, నేను పాపములు చేసి దాని ద్వారా తెచ్చుకునే బాధ అనేది ఒకటి. There are two kinds of hurts. One, when I'm obeying God and I'm facing any challenge. The other is I intentionally going and doing any sin and falling into troubles. అబ్రహాంకి పరీక్ష వచ్చినప్పుడు బాధ కలిగి ఉండదా? When Abraham was tested, don't you think that he would have been troubled in his heart? కష్టం కలిగి ఉండదా? Would he not have been troubled in his heart? ఆయన భార్యని ఆయన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయేటప్పుడు ఏమనిపించుంటుంది? How would he have felt when his wife was being taken over by Pharaoh? అంటే అబ్రహాం జీవితంలో ఏముంది? దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వచ్చిన కష్టము, బాధ. So what happened with Abraham's life was that he was facing a trouble or situation which came through obedience towards God's word. నేను అప్పులు చేసుకొని వడ్డీలు కట్టలేక వాళ్ళు వచ్చి నన్ను తిడుతూ మాటలు అంటూ నాకు బాధ కలిగింది. ఇది ఎటువంటిది? ఇది నేను తెచ్చుకున్న బాధ. దేవుణ్ణి విసర్జించి నా సొంత ప్రకారం వెళ్ళి నేను తెచ్చుకున్న బాధ ఇది. So the other kind of pain or hurt comes when, for example, I go over and borrow some money to spend it lavishly through my own understanding and then falling into deeper troubles. దేవుడు మాట వినకుండా దేవుడి మాటకు అవిధేయత చూపిస్తూ ఆ ద్వారా వచ్చిన కష్టమో బాధ అది నేను తెచ్చుకుంటాను. నేను without listening to God's instructions, if I would voluntarily or intentionally bring over many troubles over myself. దేవుని వాక్య ప్రకారంగా నేను చేస్తున్నప్పుడు నాకు ఒక బాధో కష్టమో కలిగిందంటే, but when I am obeying God's word and then there comes a tough situation in front of me or a pain through that, నాకు ఏం జరుగుతుంది అనేది ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో చూద్దామని. 2 Corinthians chapter 7 verse 10. We look at how I would feel or what would happen with me. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. సో దేవుని పని చేస్తూ ఆయన వాక్య ప్రకారం వెళ్తున్నప్పుడు నాకు ఏ ఇబ్బంది కష్టం వచ్చినా సరే కూడా అది దేనికి తీసుకెళ్తుందండి? నన్ను ఒక రక్షణలోకి, ఒక మారు మనసులోకి, ఒక విధేయతలోకి నన్ను తీసుకెళ్తుంది. అదే నేను ఈ లోక సంబంధ ప్రకారంగా దుఃఖం పడ్డాను అనుకోండి, అది నన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? మరణమునకు మాత్రమే తీసుకెళ్తుంది. ఎందుకంటే నాలో వాక్యము లేదు కదా. So the sorrow which comes to me when I am obeying God, that will lead me to salvation. But the other kind of sorrow which comes through worldly pleasures or say worldly sorrows, that will lead me to spiritual death. ఎటువంటి దుఃఖము కానీ బాధ కానీ నా లైఫ్లో ఉంది ఇప్పుడు? What kind of sorrow or hurt is there in my life? దేవుడు వాక్యం చెప్పి ఆ ప్రకారం నేను వెళ్తున్నప్పుడు నాకు బాధ ఏదైనా ఒక అవమానం వచ్చేది అటువంటిది ఉందా? లేకపోతే నా సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోయి నేనే ఆ కష్టము బాధ నా మీద తెచ్చుకొని ఇటువంటి బాధ ఉందా? Is a sorrow in my life there due to
my obedience to God's word and facing the tests which come through it? Or is it because I have followed the worldly sorrows and then I have fallen into troubles myself? అబ్రహాం జీవితంలోని బాధ కలిగిందంటే అది దైవ చిత్తానుసారమైన బాధ కాబట్టే అది ఆయనకు రక్షణగా మారింది. The sorrow which Abraham faced was due to obeying God's word, and that had ultimately led him to salvation. పాత నిబంధన గ్రంథంలో సౌలు కూడా ఉన్నాడు. ఆయన కూడా కొన్ని విషయంలో బాధపడ్డాడు. కానీ సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయి కష్టాలు తెచ్చుకొని చివరికి ఆ సొంత ఆలోచన వల్ల కలిగిన బాధకి అతనికి ఏమొచ్చిందండి? చివరికి మరణం వచ్చింది. We had seen in the Old Testament the life of Saul. He had also faced sorrows, but due to his own understanding, he went and fell into many troubles, which ultimately led him to spiritual death. మనం రోజు వింటూనే ఉన్నాం, ఇటువంటి బలహీనత నాలో ఉంది, ఇటువంటి వీక్నెస్ ఉంది, ఇటువంటి విగ్రహములు ఆరాధిస్తూ అన్ని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. దేవుడు ఇంతకాలము కూడా వాటన్నిటి నుంచి నువ్వు బయటికి రా అని చెప్పేసి. So God is calling us out of all the sorrows we have been or the sorrows or the problems which we have been facing in our lives. ఈరోజు మనం చూసేది అబ్రహాము, దేవుడి మాట, ఆయన క్రియ. We have seen today Abraham's life, his works and God's word. ఇప్పటి వరకు మనం చూసింది ఆయన విశ్వాసమే చూసాం, ఆయన క్రియని ఇంకా మనం చూడలేదు. So we have seen his faith but not his works. విశ్వాసము ద్వారానే ఆయన నీతిమంతుడుగానే ఎంచబడి ఉన్నాడు. Because of his belief, he was accounted as righteous. ఆ తర్వాత ఆ విశ్వాసంతో కూడిన క్రియ ఆయన చేసిన తర్వాత ఆయన విశ్వాసంకి పరిపూర్ణత వచ్చిందండి. So his faith or his belief was made whole when he showed obedience. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చూద్దామని. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 17. 17వ వచనము. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. We read Hebrew 11 verse 17. ఇప్పటి వరకు విశ్వసించారు, విశ్వసించుకుంటూ వెళ్ళారు. దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మాట ఇచ్చాడు కదా, వాగ్దానం ఇచ్చాడు కదా, అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పేసి ఇప్పటి వరకు ఆయన విశ్వాసంతోనే ముందుకు వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఆయన మీద అబ్రహాము కలిగిన విశ్వాసానికే ఒక పరీక్ష పెట్టినప్పుడు నీ కొడుకుని నాకు ఇచ్చే అని అన్నాడు అనేసి అడగడం జరిగింది. So Abraham, while he was still believing God and walking in his ways, he faced a test that God called Abraham to offer his son Isaac to him. దానికి కూడా ఆయన వెనకం చేయలేదండి. But Abraham did not back off. దేవుడు అబ్రహాం చెప్తాడు, నువ్వు పలానా స్థలంకి వెళ్ళి అక్కడ నువ్వు బలి ఇచ్చేసే నీ కొడుకునని చెప్పి ఆయన ఇంటి నుండి ఆ స్థలంకి వెళ్ళడానికి 3 రోజులు ప్రయాణం. So the place where Abraham had to go and offer Isaac was a distance of 3 days. ఈ 3 రోజులు ఏం ఎల్లుంటుంది ఆయన మైండ్లోనే, ఆయన హార్ట్లో ఏం ఎల్లుంటుంది? So imagine what kind of thoughts would have entered Abraham's mind when he was journeying these 3 days to offer his own son Isaac. కొడుకుని ఇచ్చేయమన్నాడు దేవుడు. కొడుకుని పట్టుకొని బలి ఇవ్వడానికి 3 రోజులు ప్రయాణం చేస్తున్నారు. ఈ 3 రోజులు ఆయన మైండ్లో ఏం జరిగి ఉంటుందండి? Now the son Isaac was given by God himself to Abraham, but when he himself was asking Isaac to be offered, what thoughts Abraham would have faced? మనకి అటువంటి స్థితి వస్తే మనకేం ఆలోచన వస్తుంది? If we were in that situation, what thoughts would come to us? దేవుడు ఇలాగ అడుగుతాడా? Will God ask in this way? నిజంగా దేవుడు ఇచ్చే దేవుడు కానీ ఇలాగ అడుగుతాడు అసలు దేవుడు? If he is really a God who gives, will he ask it back? కాదు, ఇది తప్పు. ఇది దేవుడు ఇలాగ అడగడు, ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. We will come to a conclusion that no, God is one who gives and not one who asks it again. కానీ అబ్రహాం ఆ విధంగా ఆలోచించలేదండి. But Abraham did not think in such a way. దేవుడు చెప్పాడు, ఒకవేళ నేను చంపేసినా సరే కూడా ఆయన ఆలోచించింది ఒకటే ఏమిటంటే తిరిగి జీవం ఇవ్వగల దేవుడు ఆయన అని చెప్పి నమ్మాడంతే. Abraham plainly believed only one thing. It is God who has given my son Isaac to me. Now when he is asking him to be offered, it means that he will bring him back to life. మనకుందా అది? Do we have such kind of faith? ఆ విశ్వాసము శూన్యములో నుండి కూడా ఏమీ లేని స్థితిలో నుంచి కూడా సమస్తము దేవుడు సృష్టించగలడనే నమ్మకం నాకుందా?
Do we have such kind of faith that even when there is nothing in front of us, still God can do something? అబ్రహాము విశ్వసించాడు. విశ్వసించిన దానికి పరీక్ష వచ్చినప్పుడు ఆ క్రియలో కూడా ఆయన పాస్ అవ్వడం జరిగింది. Abraham believed, and for his belief there was a test God has put forward, and still that test Abraham passed and overcame it. యాకోబు 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇప్పటి వరకు ఏం చూస్తాం మనము? విశ్వాసము వలన నీతిమంతుడని తీర్పు పొందాడు. ఎప్పుడైతే క్రియ అనేది జరిగిందో ఆ క్రియ ద్వారా కూడా ఆయన నీతిమంతుడని సాక్ష్యం పొందుకున్నాడట. నెక్స్ట్ వర్స్ చూద్దాం. 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసెననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. We read in James chapter 2 verse 21 and 22 that Abraham's faith had been accompanied by his actions, and his faith and actions worked together, and his actions made his faith complete. మాథ్యూ, మార్క్, లూక్, జాన్ ఈ 4 కూడా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలండి. ఆయన లైఫ్ ఆ తర్వాత అన్నీ కూడా ఏంటంటే నేను పరిపూర్ణమైన జీవితం గడపాలని, సంపూర్ణమైన జీవితం గడపాలని వచ్చేవన్నీ కూడా మిగతావి. So in the scriptures, Matthew, Mark, Luke, John are all the words that Lord Jesus Christ had spoken to us or instructed us all, and after that the following are all which would lead us to live our life to a whole level. It will help us to lead a complete life in the Lord. ఇక్కడ మనం చూసినప్పుడు విశ్వాసం మూలముగాన ఆయన నీతిమంతుడని సాక్ష్యం పొందుకున్నాడు. ఆ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఆ క్రియ కూడా జరిగించి మరలా నీతిమంతుడని సాక్ష్యం పొందుకొని, సో విశ్వాసం మూలముగా క్రియ రెండు కలిపిన తర్వాత ఆయన నీతిమంతుడు అనేది ఏమైంది అక్కడ పరిపూర్ణమైందట. With faith and actions put together only, Abraham's belief was accounted as righteous, is what we read here. 23వ వచనం. Verse 23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. Verse 24. 24వ వచనం. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. 26. అటువలననే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. విశ్వాసము ద్వారా క్రియ ద్వారా మనము నీతిమంతులుగా చేయబడతామని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు మనకి. God is showing us through James chapter 2 verse 23, 24 and 25 that through faith and actions we will be accounted as righteous. రాహాబు అనే వేశ్య ఆమె విశ్వాసించిన వారు కాదు, ఆమె కానీ దేవుడు పిల్లలకి ఏదైతే ఆమె సహాయం చేసిందో ఆ క్రియను బట్టి దేవుడు ఆమెను ఏం చేశారు? నీతిమంతురాలుగా ఎంచబడి ఉన్నారు. So Rahab was not known as a person who believed in God, but she had in one instance helped the people of God, and that was accounted to her as righteousness. నాకు విశ్వాసం ఉంది ప్రభువా, విశ్వాసం ఉంది ప్రభు అంటే ఆ విశ్వాసాన్ని నేను ఒక క్రియ ద్వారాన నేను ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే నాకున్న విశ్వాసము వ్యర్థము, అది మృతమని వాక్యం చెప్తుంది. My faith will be just for namesake if I don't show it through my actions. My faith has to be accompanied by good actions, only then it will be accounted as righteous. అబ్రహాములాగా విశ్వాసం ఉండాలి, అబ్రహాములాగా క్రియ కూడా నేను కలిగి ఉండాలి. I should have faith like Abraham and also the works like Abraham. ఎటువంటి స్థితి వచ్చినా సరే దేవుడు అంటున్నారు ధైర్యంగా నించొని ఫేస్ చేయి అంటున్నారు. God is saying whatever be the situation, just stand still and face it. ఆ ధైర్యం ఏమిటి? What is that heart or strong heart that God is giving us? ఆయన ఉన్నాడనియు,
He's assuring us that He నా is with us. విశ్వాసం అయి ఉండాలి. I should have the faith that He is there with me. ఆయన చెప్పిన క్రియని నేను చేయగలిగి ఉండాలి. I should be able to do what He has said. ఈ రెండు ఉంటేనే నేను ధైర్యంగా నించోగలుగుతా. Only then I can stand still. లేకపోతే విశ్వాసం ఒక్కటే ఉందనుకోండి, నించుంటాను, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా అంటాను, కానీ దేవుడు చెప్పింది అయితే చేయను అక్కడ. If I have only faith, then I will just be standing there for name's sake and facing that situation. అప్పుడేమవుతుంది, నాకు విశ్వాసం ఉంది, క్రియ లేదు కాబట్టి ఆ విశ్వాసము మృతముతో సమానం అంటుంది. Then what happens that eventually the faith which is not being accompanied by good works will just go vain. అబ్రహాముకి లేఖనము ఎలాగ వెళ్ళి సువార్త ప్రకటించిందో అలాగే లేఖనము మన అందరికీ కూడా సువార్త ప్రకటిస్తుందండి. The way scripture went and preached the gospel to Abraham, the same way the scripture is coming to us also and speaking this word of God to us. నా గురించి, నన్ను కాపాడడం గురించి అబ్రహాముకి ముందుగానే లేఖనము వెళ్ళి ఎలాగైతే సువార్త ప్రకటించిందో, ఇంకొకరి గురించి కాపాడడం గురించి ఈరోజు నా దగ్గర కూడా అదే లేఖనం వచ్చి నాకు సువార్త ప్రకటిస్తుంది. To save me or to save us, long back the scripture had gone to Abraham and preached the good news. The same way the scripture is coming to us also to save us and preaching the good news to us, because much ahead or in the future there is someone awaiting who has to be saved through our good testimony. అబ్రహాం ఎలాగైతే నించున్నారో, The way Abraham stood, ఆ తర్వాత ఆయన సంతానము ఎవరో మనం చూసాము. and we have seen who the true descendant of Abraham ఆ is. సంతానం ద్వారాన మనమందరూ ఎలాగ ఆశీర్వదింపబడామో మనం చూసాము. And we have seen how we have to be blessed through the true descendant. నేను కూడా ఆ సంతానమై ఉన్నాను కాబట్టి, And because I am also the true descendant, నా ద్వారా కూడా ఎంతో మందిని ఆశీర్వదింపబడాలండి. through me also many other people should be blessed. అంటే వాక్య ప్రకారం నేను నించున్నప్పుడు మాత్రమే. It happens only when I stand according to the word of God. వాక్య ప్రకారంగా నేను లేనప్పుడు ఇది సువార్త అని చెప్పినా సరే కూడా మన ఇంట్లో వాళ్ళు, మన భార్య అయినా భర్త అయినా వాళ్ళు కూడా మనం నమ్మరు. If I am just preaching the word of God or sharing the gospel to my own family members without having good works, then nobody will believe in me. ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యం అంటే లేఖనముకి నా గురించి సమస్తము తెలుసు. Know one thing for sure, that scripture knows everything about me. నేను ఎక్కడికి వెళ్ళినా సరే లేఖనం వచ్చి నన్ను పరీక్షిస్తూనే ఉంటుంది. Wherever we go, the scripture will come and test us. నేను ఏం చేసినా సరే కూడా లేఖనం నన్ను పరీక్షిస్తూనే ఉంటుంది. Whatever we do, the scripture will examine us. ఈ It will మైండ్ test లో us. ఏం ఆలోచన వచ్చినా సరే సమస్తము లేఖనముకి తెలిసే ఉంటుంది. Whatever comes to our mind, the scripture will know everything. ఈ హృదయంలో ఏం ధ్యానం చేస్తున్నా సరే సమస్తము ఆ లేఖనము గ్రహిస్తూనే ఉంటుంది. Whatever we are meditating in our heart, the scripture will always be looking at it. లేఖనము నుంచి తప్పించుకునే మార్గం అయితే నాకు లేదండి. We do not have a way to escape from the scripture. ఆ లేఖనం నుంచి తప్పించుకోవాలనుకుంటే వెళ్ళి అపవాది చేతిలో పడతాం. Just one way is that to escape from the scriptures is to fall into the hands of the devil. అయితే లేఖనం తెలుసుకొని లేఖనం ప్రకారం ఉండాలి, లేకపోతే వెళ్ళి అపవాది చేతిలో పడాలి. It is best and it is only way is that we have to know the scriptures and live according to it, otherwise we will be falling into the hands of the devil. అపవాది చేతిలో పడుటకు లేఖనము అబ్రహాం దగ్గర సువార్త తీసుకెళ్ళలేదు, నా దగ్గర కూడా సువార్త తీసుకురాలేదు. To fall into the, it is not for falling into the hands of the devil that the scripture has taken the gospel to the devil. నేను తప్పించుకొని అపవాది గురించి తప్పించుకొని దేవుని మూలముగా నేను పుట్టినవాడుగా, దేవునికి వారసునిగా, ఆయన సంతానంగా నేను ఉండాలని లేఖనము నాతో మాట్లాడుతుందని. With good intention that I should be the true descendant of God, that the scripture is talking to me. అబ్రహాం ఏ విధంగా తను ప్రూవ్ చేసుకున్నాడో నిరంతరము మనం కూడా మనం ప్రూవ్ చేసుకున్నంత కాలము కూడా ఏ బాధ కష్టము రాదండి. So truly speaking, no sorrow or no pain will come to us if we are living according to the example which Abraham has set before us. లేకపోతే ఈ అజంప్షన్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఉన్నాయంటే తప్పకుండా బాధ మనలోకి వచ్చేస్తుంది, సాతానికి ఛాన్స్ ఇచ్చిన వారం అయిపోతాం. We will be giving a chance to Satan and falling into many sorrows if we give place to expectations, assumptions and misunderstandings. మనకు తెలుసు సాతాను ఎలాగొస్తుందో, అవునా అని చెప్పి వస్తుంది లైఫ్లోకి.
We all know how the Satan will enter. It will come in a way saying, boasting, oh, is it? చూసావా అని వస్తుంది. Oh, have you seen? Is it what it will say? నీకు చెప్పలేదా అని వస్తుంది. It will come and say, oh, were you not told about this? నీ దగ్గర దాచేసారా అయ్యో అని వస్తుంది. Oh, did those people hide all these things from you? Is what it will come and tell us and provoke us. నిన్ను పట్టించుకోలేదేంటి అని వస్తుంది. The Satan will come and tell, hey, see, they are not caring for you at all. ఎంతసేపు వాళ్ళ మాటే వినాలా, నీ మాట వాళ్ళు వినరా అని వస్తుంది. It will come and say, do you have to listen to them always? Will they not listen to you? ఎన్ని రకాలుగా వస్తుందండి సాతాను. The Satan will come through bringing so many thoughts or negative thoughts to us. ఎన్ని విధాలుగా వచ్చినా సరే ఆ లేఖనము కానీ నాలో ఉన్నదంటే అన్ని విధాలుగా నన్ను నేను కాపాడుకోగలుగుతాను. In whatever way the Satan may come, but if I have the word of God in me, I can protect myself in every way. అలాగా కాపాడుకొని ఎదుటి వారికి కూడా ఒక మాదిరిగా ఉండాలనేదే దేవుడి ఉద్దేశం. So God's desire is that I protect myself in that way and also be an example to others. God bless you all.